భారతదేశంలోని గుజరాత్లో ఉన్న స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం దాని ప్రత్యేక మరియు ఆధ్యాత్మిక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ పురాతన శివాలయం కచ్ జిల్లాలోని కవి గ్రామ సమీపంలో ఉంది. ఆలయం యొక్క అత్యంత చమత్కారమైన లక్షణాలలో ఒకటి అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న ప్రదేశం. ఇక్కడ అలల కదలికల కారణంగా ఇది క్రమానుగతంగా మునిగిపోవడం మరియు బహిర్గతం అవుతుంది. ఈ ఆలయం అధిక ఆటుపోట్ల సమయంలో పాక్షికంగా మునిగిపోయే అద్భుత సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది మరియు తక్కువ ఆటుపోట్ల సమయంలో మళ్లీ కనిపిస్తుంది. ఇది దాని రహస్యమైన ఆకర్షణను పెంచుతుంది. ఆలయ నిర్మాణం సాపేక్షంగా సరళమైనది కానీ భక్తులకు లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది శివునికి అంకితం చేయబడింది. అతను ఇక్కడ స్తంభేశ్వరుడిగా పూజించబడ్డాడు, అంటే స్తంభానికి ప్రభువు. ఆలయ ప్రధాన దేవత లింగం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది శివుని ప్రతీక. స్థల పురాణాలు మరియు నమ్మకాలు ఆలయానికి దైవిక రక్షణ ఉందని సూచిస్తున్నాయి, అందుకే ఇది కఠినమైన తీర పరిస్థితులు ఉన్నప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. సందర్శకులు తరచుగా ఆలయం వద్ద సంభవించే సహజ దృగ్విషయాలను చూసి ఆశ్చర్యపోతారు, ఎందుకంటే అధిక ఆటుపోట్ల సమయంలో ఇది దాదాపుగా చేరుకోలేనిదిగా మారుతుంది. ఇది ఒక ప్రశాంతమైన మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆలయం యొక్క ఆవర్తన మునిగిపోవడం మరియు ఆవిర్భావం దైవిక ఉనికి మరియు రక్షణకు చిహ్నంగా పరిగణించబడుతుంది. యాత్రికులు మరియు పర్యాటకులు ఆలయానికి దాని మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాకుండా ఈ మనోహరమైన ప్రకృతి దృశ్యాన్ని చూడటానికి కూడా వస్తారు. కఠోరమైన తీర ప్రకృతి దృశ్యం మరియు సముద్రానికి దాని అనుసంధానం మధ్య ఆలయం ఉన్న ప్రదేశం దాని ఆధ్యాత్మిక ఖ్యాతిని పెంచుతుంది. ఇది ఆధ్యాత్మిక అన్వేషకులకు మరియు ప్రకృతి ఔత్సాహికులకు ఒక ప్రత్యేకమైన గమ్యస్థానంగా మారింది. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.